చేస్తాను, సార్కి తినిపిస్తాను. పకోడీ చేస్తాను, సార్కి తినిపిస్తాను. పకోడీ చేస్తాను, సార్కి తినిపిస్తాను. పకోడీ చేస్తాను, సార్కి తినిపిస్తాను. ఏంటి విషయం? చాలా సంతోషంగా ఉన్నా. ఈ పకోడీ ఎవరి కోసం తీసుకెళ్తున్నావు? ప్రిన్సిపల్ సార్ కోసం. ఈ రోజు టీచర్స్ డే కదా, అందుకే ఇంత స్పెషల్ రోజున ఆయన కోసం స్పెషల్ పకోడీలు నేను స్వయంగా నా చేత్తో చేశాను బాబా. ఈ రోజు టీచర్స్ డే అని మీరు మాకెందుకు గుర్తు చేయలేదు? వా పకోడీ త్వరగా మాకు గుర్తు చేస్తుంటే మేము కూడా ఏదైనా ప్లాన్ చేసేవాళ్ళం కదా. గుర్తు చేస్తుంటే మీరు తప్పకుండా ఏదో ఒక గోల్మాల్ చేసేవారు. బాబా గోల్మాల్ చేసేశారు బాబా. మొత్తం పకోడీలు తినేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పకోడీలు చేసి తీరాలి. టీచర్స్ డే స్పెషల్ కదా, మనం ప్రిన్సిపల్ సార్ కి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. నేను ప్రిన్సిపల్ సార్ కోసం ఒక మంచి గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తాను. గ్రీటింగ్ కార్డా? మేము ఆయనకి ఒక ఫోటో ఫ్రేమ్ ని గిఫ్ట్ గా ఇస్తాం. ఫోటో ఫ్రేమ్? ఈ డిజిటల్ ఫోటో కాలంలో కూడా ఫోటో ఫ్రేమా? అయ్యో లక్ష్మణ్, నువ్వు లక్కీ లాంగ్వేజ్ లో ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం అర్థం కావట్లేదు. లక్ష్మణ్ చెప్పేది ఏంటంటే మనం మన ప్రిన్సిపల్ సార్ ని చూసి ఎలా సంతోషపడతామో అలానే టీచర్స్ డే కి ప్రిన్సిపల్ సార్ ఆయన ప్రిన్సిపల్ సార్ ని చూసి ఎంత సంతోషపడతారు. మా లక్ష్మణ్ ఎంత మంచి ఐడియా ఇచ్చాడో చూసారా? ఇప్పుడు మేము టీచర్స్ డే కోసం ప్రిన్సిపల్ సార్ కి ఇదే గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. ఐడియా ఇచ్చింది నీ లక్ష్మణ్ అయి ఉండొచ్చు, కానీ దాని అర్థం ఎలా చెప్పింది మాత్రం నా లక్ష్మణ్. అందుకే మేము ప్రిన్సిపల్ సార్ కి టీచర్స్ డే కోసం ఇదే గిఫ్ట్ ఇస్తాం. ఇదే గిఫ్ట్ ఇచ్చి తీరుతాం. సార్ గారు, సార్ ఈ రోజు టీచర్స్ డే అయితే ఇలాంటి స్పెషల్ డే రోజున పప్పి మీకోసం ఏం సర్ప్రైజ్ తీసుకొచ్చాడో చూడండి సార్. వేడి వేడి పకోడీలు. హ్యాపీ టీచర్స్ డే సార్. సార్ 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 పకోడీ గురించి వదిలేయండి సార్. ఈ రోజు టీచర్స్ డే కదా, మేము మీకోసం అంతకన్నా అద్భుతమైన గిఫ్ట్ తీసుకొచ్చాం సార్. ఎలాంటి సర్ప్రైజ్ అంటే అది చూడగానే మీ కాళ్ళ కింద నుంచి భూమి కదిలిపోతుంది. ఎంత సర్ప్రైజ్ చెప్పండి. సర్ప్రైజ్! ఎలా ఉన్నావు పట్వర్ధన్? ప్రిన్సిపల్ సార్, కాళ్ళ కింద నుంచి భూమి కదిలిపోయింది కదా. నన్ను చూడగానే నాకు నమస్కారం చేసావు. చాలా బాగుంది, చాలా బాగుంది. నువ్వు ఇప్పటికీ నేను ఇచ్చిన సంస్కారాన్ని మర్చిపోలేదు. సార్ మీరు ఇక్కడ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా సడన్ గా పిల్లలు పట్టుబడినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకుందామని నాకు కూడా అనిపించింది. కానీ ఇక్కడ నువ్వు నీ పరిస్థితిని ఎలా చేసుకుని కూర్చున్నావు. నువ్వు బెలూన్ లాగా పెరిగిపోతూనే ఉన్నావు. నువ్వెందుకు నవ్వుతున్నావు? నువ్వే పకోడీలు తినిపించి తనకి పరిస్థితి తెచ్చావు. నేను కూడా ఈయనకి ఇదే చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీది ఇవన్నీ తినే వయసు కాదు సార్. అయినా ఇప్పుడు నేను వచ్చేసాను, అంతా సరి చేసేస్తాను. పట్వర్ధన్, నువ్వు స్కూల్ గ్రౌండ్ లో 10 రౌండ్లు కొట్టి రావాలి. సార్ కానీ గీని ఏం లేదు, మొదలు పెట్టు. సార్ ఇప్పుడు తప్పించుకోవడం కూడా ఈయన చేతిలో లేదు సార్. నువ్వు కూడా గ్రౌండ్ లో 20 రౌండ్లు కొట్టాలి. మధు పదరా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేకపోతే మనం కూడా ఇరుక్కుపోతాం. మీరందరూ అసలు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు కూడా గ్రౌండ్ లో 30 రౌండ్లు కొట్టండి. వెళ్ళండి. మనం అనవసరంగా దురంధర్ సార్ ని పిలిచి ప్రిన్సిపల్ సార్ ని సంతోష పెట్టబోయి కష్టాల్లోకి తోసేసావురా. నువ్వు వెళ్ళి నా కోసం ఒక స్ట్రాంగ్ టీ చేసి పెట్టు త్వరగా. నో టీ, ఓన్లీ కాకరకాయ ఇంకా కొబ్బరి నీళ్ళ మిక్స్డ్ జ్యూస్. కానీ కాకరకాయ జ్యూస్ ఎవరు తీస్తారు? సార్ 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 నాకు జ్యూస్ తీయడం రాదు, కానీ గోపు ఉన్నాడు కదా, గోపు
గోపుకి కాకరకాయ జ్యూస్ చేయడం చాలా బాగా వచ్చు. ఎవరికి పని రాదో వాళ్ళకే నేర్పించాల్సి ఉంటుంది. తనకు కాకరకాయలు ఇవ్వండి. కాకరకాయ సంగతి తెలియదు కానీ వీడి జ్యూస్ మాత్రం ఇప్పుడు బాగా బయటకు వస్తుంది. చాలా బాగుంది. ఇలానే ఒక్కొక్క బొట్టు జ్యూస్ కూడగట్టి గ్లాస్ మొత్తం నింపండి. మీలో ఎవరికి చెట్టు మీదకి కొబ్బరికాయలు తెంపడం వచ్చు? అయ్యో సార్, నాకైతే చెట్టు మీదకి ఎక్కడో చాలా బాగా వచ్చు సార్. ఇట్స్ వెరీ సింపుల్. కానీ ఈ మాధవ్కి మాత్రం రాదు చెట్టు సార్. మీదకి కొబ్బరికాయ తెంపడం ఏమీ సులభమైన పని కాదు. అందుకే ఈ పని ఎవరికి వచ్చో వాళ్ళే చేసి తీరాలి. గోపాల్, కొబ్బరికాయ తెంపి నా క్యాబిన్ లోకి తీసుకునిరా. అంత పైకి ఎలా ఎక్కుతాం? ప్రయత్నం చేస్తే ఓటం అనేది ఎప్పుడు మన దగ్గరికి రాదు లక్ష్మణ్. లెట్స్ జస్ట్ ట్రై అండ్ వాచ్ మీ. గోపు ఇలాగా ఇద్దరు కలిసి ఎక్కుదాం. వెరీ గుడ్, కమ్ ఆన్, ఇట్స్ వర్కింగ్. నో ఇట్స్ నాట్. నేలకి అతుక్కుపోయాను. ఓహో, ఇలా అయితే పని జరగదు. వావ్ లక్ష్మణ్, నీది సూపర్ మైండ్ తెలుసా? గోపు, మనకు కావలసిన కొబ్బరి బండలు తీసుకోవచ్చు. కమ్ ఆన్. సంథింగ్ గోస్ అప్ బట్ నెవర్ కమ్స్ డౌన్. వావ్, అద్భుతమైన టీ. పట్వర్ధన్, ఏంటి టీ తాగుతున్నావా? లేదు లేదు, ఇది మీకోసమే. నేను ఈ కాకరకాయ జ్యూస్ శభాష్. హలో బాయ్స్. సార్, పర్ఫెక్ట్. విను, చూడు, ఆ స్కూల్ ఫ్లాగ్ మీద మరకంటుకుంది. వెళ్ళి దాన్ని క్లీన్ చేయి. బాబాయ్, నాకు ఈ ఫ్లాగే సరిగా కనిపించడం లేదు. ఈయనకి ఫ్లాగ్ మీద ఉన్న మరకెలా కనిపించింది? ఈ లోకం మొత్తంలో మీకు నా ప్రిన్సిపల్ సారే దొరికారా నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి? సారీ సార్, సారీ. మాకేం తెలుసు సర్ప్రైజ్ ఇలా షాక్ లా మారిపోతుందని. ఇప్పుడు దురంధర్ సార్ని పంపించడానికి ఛాన్సే లేదా? వ్యాంపైర్ తప్ప దురంధర్ సార్ దేని నుండి దూరంగా పారిపోవడం చూడలేదు. అయ్యో, వ్యాంపైర్ అయి భయపెట్టాలి, భయపడకూడదు.
వ్యాంపైర్ అయ్యి దురందర్ సార్ని భయపెడతాను. ఏంటో శబ్దం? ఒక వ్యాంపైర్ మరొక వ్యాంపైర్ ని చూసి అసలు ఎందుకు భయపడుతుంది? ఇందులో తప్పకుండా ఏదో గోల్మాల్ ఉంది. క్షమించండి దురందర్ సార్, నేను మిమ్మల్ని వ్యాంపైర్ అయి భయపెట్టాల్సి వస్తుంది. ఇదేంటి వ్యాంపైర్స్ దురందర్ సార్ని భయపెడుతున్నాయా? బాయ్స్, మీరా? మరైతే ఇదెవరు? పప్పి ఇక్కడ నేను చూస్తుంది ఏంటి? ఇది స్కూలా లేకపోతే వ్యాంపైర్ల అడ్డానా? పిల్లలు వ్యాంపైర్, పప్పి వ్యాంపైర్, ఇక పట్వర్ధన్ నువ్వు కూడా వ్యాంపైర్. ఇక్కడ అందరూ కలిసి ఏం నాటకాలు ఆడుతున్నారు? చెప్పు పట్వర్ధన్, నిన్నే అడుగుతున్నాను. ఇది నాటకమే సార్, ఆఫ్ కోర్స్. అంటే ఏంటి? సార్, వచ్చే వారం మేమందరం స్కూల్ ప్లే లో వ్యాంపైర్ రోల్ ని ప్లే చేస్తున్నాం. మేము దానికోసం రిహార్సల్స్ చేస్తున్నాం. కానీ నా రూమ్ లో ఎందుకు రిహార్సల్స్ చేస్తున్నారు? సార్, మేము చెక్ చేసుకుంటున్నాం మా యాక్టింగ్ బాగుందా లేదా అని, అంతే సార్. అయినా మీకన్నా బెటర్ జడ్జ్ ఎవరుంటారు చెప్పండి సార్. సరేలే సరేలే, అయితే నేను రేపటికి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను. అంటే రేపు మీరు తిరిగి వెళ్ళిపోతున్నారా సార్? వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు కాదు. ఏంటి సార్ మీరు చేసిన పని? యాక్చువల్ గా నేను మీ అందరి యాక్టింగ్ కి చాలా ఇంప్రెస్ అయ్యాను. నాకేం ఆలోచన వచ్చిందంటే, రిహార్సల్ ఎంత బాగుంటే మరి డ్రామా ఎంత అద్భుతంగా ఉంటుందో అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను వచ్చేవారు ఈ డ్రామా చూసే తిరిగి వస్తాను.